మిత్రులరా, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం కేవలం రాజకీయాల గురించి కాదు. ఇది మన భవిష్యత్తు గురించి. ఇప్పుడే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం చైనా తైవాన్ సరిహద్దు. ఒక తప్పు నిర్ణయం రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి అతిపెద్ద యుద్ధానికి నేరుగా దారితీస్తుంది. ఈ వీడియోలో ఏమీ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు ఇంట్లో ఉన్నారు, మరియు ఇది మన మీద ఎలా ప్రభావం చూపుతుంది అనేది చూద్దాం. బీజింగ్లో అత్యవసర సమావేశం జరిగింది. ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ తన జనరల్స్కి ఒక షాకింగ్ ఆదేశం ఇచ్చారు. మన దేశం ఎప్పుడైనా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. కొద్ది గంటల్లోనే చైనా యుద్ధ విమానాలు తైవాన్ వైమానిక ప్రాంతంలోకి ప్రవేశించాయి. యుద్ధ నౌకలు తైవాన్ సముద్ర తీరానికి చేరాయి. శాటిలైట్ చిత్రాలు తూర్పు చైనా తీరంలో అసాధారణ సైనిక కదలికలను చూపించాయి. దానికి ప్రతిగా తైవాన్ ప్రెసిడెంట్ తన ప్రజలకు బలమైన సందేశం ఇచ్చారు. మా భూమిని కాపాడతాం, మా స్వేచ్ఛను కాపాడతాం, ఎప్పుడూ వెనకడుగు వేయం. ప్రపంచమంతా చూస్తుంది, కానీ ఇది మొదటిది మాత్రమే. వెంటనే వైట్ హౌస్లో అలజడి. ప్రెసిడెంట్ బైడెన్ తైవాన్ నాయకత్వంతో అత్యవసర కాల్ మాట్లాడారు. అమెరికా టాప్ ఆఫీషియల్స్ ఒకే ప్రశ్న అడిగారు: తైవాన్ కోసం నేరుగా యుద్ధంలోకి దిగాలా? యూరోపియన్ యూనియన్ కూడా అత్యవసర సమావేశం పెట్టింది. జర్మనీ, ఫ్రాన్స్, యూకే అందరూ చైనా వెనక్కి తగ్గాలని కోరారు. కానీ గోప్యంగా వాళ్ళు తమ ఆర్థిక బలహీనతల గురించి ఆందోళన చెందుతారు, మరియు యూరప్ మొదట ప్రభావితమవుతుంది. జపాన్ ప్రధాని హెచ్చరించారు, తైవాన్పై దాడి అంటే జపాన్ సెక్యూరిటీకి ముప్పు. ఆస్ట్రేలియా కూడా తన మద్దతు ప్రకటించింది. సందేశం క్లియర్: చైనా లైన్ క్రాస్ చేస్తే పాశ్చాత్య దేశాలు సైలెంట్గా ఉండవు. ఇప్పుడు ఇండియా ప్రధానమంత్రి మోడీ స్పష్టంగా చెప్పారు, భారతదేశం యుద్ధాన్ని మద్దతు ఇవ్వడా, కానీ శాంతి చర్చల్లో మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇండియా చైనా సరిహద్దు వివాదం ఇప్పట్లే ఉంది. హిమాలయాల్లో ఘర్షణలు జరిగాయి. మరోవైపు ఇండియాకి అమెరికా, రష్యా ఇద్దరితోనూ బలమైన సంబంధాలు. కాబట్టి ఇండియాకు ఇది తైవాన్ విషయం మాత్రమే కాదు, ప్రాణాధార సమస్య. అదే సమయంలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలు నిశ్శబ్దంగా గమనిస్తున్నాయి. ఎందుకంటే యుద్ధం మొదలైతే ఆహారం, చమురు ధరలు ఆకాశానికి ఎగుస్తాయి. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పుటిన్ చైనాకు మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తున్నారు. కానీ అంతా ఓపెన్గా కాదు. ఎందుకంటే రష్యా అసలు లక్ష్యం అమెరికా మరియు పాశ్చాత్య దేశాలను రెండు వైపులా బలహీనపరచడం. ఒకేసారి ఉక్రెయిన్ తైవాన్ సమస్య వస్తే అమెరికాకు అది పెద్ద కష్టం. అదే పుటిన్ కోరుకునేది. కానీ ఇది స్నేహం కోసం కాదు, ఇది రష్యా సర్వైవల్ కోసం. కేవలం సైనికంగానే కాదు, ఆర్థికంగానూ పెద్ద షాక్. చైనా చర్యల వార్తలతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. చమురు ధరలు ఒక్క రోజులో పెరిగాయి. న్యూయార్క్ నుండి లండన్ వరకు స్టాక్ మార్కెట్లు కూలాయి. తైవాన్లో ఉన్న టెక్ కంపెనీలు యాపిల్, ఎన్విడియా, టీఎస్ఎంసీ విలువ కోల్పోయాయి. బిట్కాయిన్, క్రిప్టో కరెన్సీలు కూడా కుప్పకూలాయి. కొన్ని గంటల్లోనే బిలియన్ల డాలర్లు నష్టపోయాయి. ఒక నిజం స్పష్టంగా కనబడింది: యుద్ధం లేకపోయినా యుద్ధం భయం సరిపోతుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేయడానికి. కానీ చరిత్ర చెప్పుతుంది, సూపర్ పవర్స్ ఢీకొంటే యుఎన్ చేతులు కట్టేసినట్టే. డిప్లొమసీ గెలుస్తుందా, లేక యుద్ధం తప్పదా? ఆతుల చైనా స్టేట్ టీవీ లైవ్లో ప్రకటించింది, మా దేశం యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. అది విని తైవాన్ వెంటనే బదులిచ్చింది, మాకు యుద్ధం వద్దు, కానీ ఎవరైనా మాపై దాడి చేస్తే ఒక్క అడుగు వెనక్కి తగ్గం. ప్రపంచం ఊపిరి బిగపట్టింది. ఎందుకంటే ఇరువైపులా హఠాత్తుగా చిన్న పొరపాటు జరిగినా అది యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి మిత్రులారా, ఇది కేవలం చైనా తైవాన్ విషయం కాదు, ఇది ప్రపంచ శక్తుల భవిష్యత్తు. ఇది నిజంగా ప్రపంచ యుద్ధానికి ఆరంభమా, లేక చివరి క్షణంలోనైనా శాంతి గెలుస్తుందా? ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. కానీ ఒకటి మాత్రం క్లియర్: ప్రపంచం ఒక టికింగ్ టైం బాంబ్ మీద కూర్చుంది. మరియు ఒక చిన్న స్పార్క్ చాలు. బ్రిటన్ హెచ్ఎంఎస్ రిచ్మండ్ బోనదారుని పోర్ట్ చేసిన యుఎన్ తీరా టైవాన్ స్ట్రైట్ ద్వారా బ్రిటన్ యుద్ధ నౌక హెచ్ఎంఎస్ రిచ్మండ్ పంపాలని యూకేలో ప్రకంపనలు. ఇదే హెచ్ఎంఎస్ పే తర్వాత మరింత శక్తిశాలి నౌక. కానీ ఫారెన్ సెక్రటరీ డేవిడ్ లమ్మీ దాన్ని ప్రొవోకేషన్ అంటున్నారు. ఆటో సెక్యూరిటీ అభివృద్ధికి హెలే ఈ నిర్ణయానికి మద్దతిస్తున్నారు. ఫైనల్ డిసిషన్ ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ చేతుల్లో ఉంది. ట్రంప్, షీ తొలి మాటల్లోనే వాగ్దానాలు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు, షీ జిన్పింగ్ వారి ప్రెసిడెన్సీ సమయంలో తైవాన్ మీద దాడి చేయను అని చెప్పారు. ఇది ట్రంప్ అభివృద్ధి కూడా చెప్పారు. అయితే తైవాన్ ఫారెన్ శాఖ మాత్రం క్లియర్ చేశారు, మన భద్రతకు మనమే ఆధారపడాలి. అమెరికా దగ్గర డిఫెన్స్ షాట్ లేదు. సీ డ్రాగన్స్, చైనా యొక్క దేవ మెరైన్ బ్రిగేడ్ సీ డ్రాగన్స్ అని పిలువబడుతుంది. ఇది రహస్య కార్యకలాపాలు, లోతైన నీతి మిషన్లు, విధ్వంసం మరియు పట్టణ యుద్ధాల కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఎలైట్ యూనిట్. తైవాన్పై వివాదం చెలరేగితే వారు నాయకత్వం వహించి వ్యూహాత్మక విన్యాసాలు చేస్తారని భావిస్తున్నారు. ఈ సందేశం చైనా ఆధిపత్య ఆశయాలకు వ్యతిరేకంగా హెచ్చరికగా పనిచేస్తుంది. చైనీస్ సంస్థలను దెబ్బతీయకుండా చరిత్ర యొక్క ప్రాముఖ్యతను గుర్తుంచుకోవాలని తైవాన్ ప్రజలను ఆయన కోరారు. తైవాన్ హన్క్వాంగ్ డ్రిల్స్ అనే పెద్ద ఎత్తున సైనిక విన్యాసాల ద్వారా తన రక్షణను పటిష్టం చేస్తుంది. ఈ వ్యాయామాలలో హైమార్స్ క్షిపణులు, అబ్రహాం ట్యాంకులు, పబ్లిక్ సైరన్లు మరియు పౌర రక్షణ హెచ్చరికలు ఉన్నాయి. ప్రజాస్పందనలు మిశ్రమంగా ఉన్నాయి. కొందరు దీనిని ముఖ్యమైనదిగా చూస్తారు, మరికొందరు దీనిని ఒత్తిడిగా భావిస్తారు.
జూలై 22, 2020 చెప్పన్న యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ద్వైపాక్షిక మద్దతుతో తైవాన్ సంఘర్షణ నిరోధక చట్టాన్ని ఆమోదించింది. తైవాన్పై దాడి చేస్తే చైనా కమ్యూనిస్ట్ పార్టీ అగ్రవర్ణాల ఆస్తులు బహిర్గతమవుతాయని, దాని పరిణామాల తీవ్రతను ప్రపంచానికి తెలియజేస్తుందని చైనాను హెచ్చరించడం ఈ చట్టం లక్ష్యం. మీరు ఏవైనా పునర్విమర్శలు చేయాలనుకుంటే నాకు తెలియజేయండి. షాంగ్రీలా డైలాగ్లో యుఎస్ రక్షణ కార్యదర్శి హెక్సేత్ ఒక హెచ్చరికను జారీ చేశారు. తైవాన్ను స్వాధీనం చేసుకోవడానికి చైనా చేసే ఏదైనా బలవంతపు ప్రయత్నం అంతర్జాతీయ వేదికపై తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. బ్రిటిష్ యుద్ధనౌక హెచ్ఎంఎస్ రిచ్మండ్ తైవాన్ జలసంధి ద్వారా ఐక్యరాజ్యసమితికి పంపబడుతుందని యూకేలో ఊహాగానాలు కొనసాగుతున్నాయి. హెచ్ఎంఎస్ పే తర్వాత ఇది 2వ అత్యంత శక్తివంతమైన నౌకగా పరిగణించబడుతుంది. అయితే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లమ్మీ ఈ చర్యను రెచ్చగొట్టే చర్యగా అభివర్ణించారు. అయితే హేల్ ఆటో సెక్యూరిటీ చర్యలను పెంచే నిర్ణయాన్ని సమర్థించారు. తుది నిర్ణయం ప్రధానమంత్రి స్టార్మర్పై ఉంటుంది.